రాజస్థాన్ అజ్మీర్లో నిన్న స్కార్పియోలో నలుగురు సజీవ దహనమైన ఘటనలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. మొదటి భార్య సునీత ఈ ఘాతుకానికి పాల్పడినట్టుగా బయటపడింది. భర్త రామ్ సింగ్ సవతి అత్త మేనకోడల్ని హత్య చేసినట్టుగా తేలింది. గొడవలతో విసిగిపోయి తన మైనర్ కుమారుడు కూతురుతో కలిసి ఆ నలుగురిని గొంతు కోసి చంపేశామని ఒప్పుకుంది. ఆ డెడ్ బాడీస్ ను స్కార్పియోలో పెట్టి తగలబెట్టామని అంగీకరించింది. రామ్ సింగ్ సునీతకు 2005లో వివాహం జరిగింది. 2 పిల్లలు కూడా ఉన్నారు. సునీతకు ఇష్టం లేకుండా రామ్ సింగ్ మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయంపై వీరి మధ్య నిత్యం గొడవలు జరిగేవి. బుధవారం కూడా వీరి మధ్య పెద్ద వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కుమార్తె సరిత మైనర్ కుమారుడితో కలిసి రామ్ సింగ్ ను హత్య చేసేందుకు సునీత ప్లాన్ వేసింది. ఇందుకోసం ఆన్లైన్లో ముందుగానే ఒక కత్తిని కూడా కొనుగోలు చేసింది. అదే రోజు రాత్రి నిద్రిస్తున్న రామ్ సింగ్ పై దాడి చేసి కత్తితో పొడిచి చంపేశారు. ఆ తర్వాత మిగిలిన వారిని కూడా హత్య చేశారు. దీన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాలను కారులోకి ఎక్కించి ఇంటికి దూరంగా తీసుకెళ్లి నిప్పంటించారు. కాలిపోవడానికి ముందే బాధితులు చనిపోయినట్టు ఫోరెన్సిక్ రిపోర్టులో తేలింది. దర్యాప్తు క్రమంలో మైనర్ బాలుడు కూడా నేరాన్ని అంగీకరించాడు. దీంతో పోలీసులు సునీత ఆమె కుమార్తెతో పాటు ఆ బాలుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసు దర్యాప్తు సందర్భంగా పోలీసులు బాధితుల ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో సునీత ఏమీ తెలియదన్నట్టు గుండెలు బాదుకుంటూ రోధించిందని పోలీసులు చెప్పారు. దీంతో తొలుత ఆమెపైనే అనుమానం రాలేదన్నారు. అయితే చివరకు హత్య చేసింది ఆమెనని దర్యాప్తులో తేలినట్టుగా చెప్పారు. बोराड़ा थाना क्षेत्र के श्रीरामपुरा गांव में आज सुबह अर्ली मॉर्निंग की जो घटना थी कि 4 व्यक्ति मृत अवस्था में राम सिंह चौधरी, उनकी माता उसी देवी, उनकी दूसरी पत्नी सुरज्ञान और उनके कज़न जो है बुआ की बेटी महिमा, चारों की डेड बॉडी घर से करीब 500 मीटर दूर मेन रोड पे जली हुई कार के अंदर बॉडी जली हुई मिली थी। इसके बाद गैंता से अलग अलग टीमों द्वारा मौके पे पहुंच करके गठन किया गया। हर एंगल से एफएसएल टीम के द्वारा भी एमओबी टीम के द्वारा साक्ष्य जुटाए गए और गहन अनुसंधान और जांच के बाद ये बात सामने आई है कि जो प्रथम पत्नी थी सुनीता, उससे काफ़ी लंबे समय से विवाद चल रहा था, रहती घर पर ही थी। तो कल भी देर शाम काफ़ी लंबा विवाद चला। उसके बाद सुनीता और उसके दोनों बच्चे, एक नाबालिग है और दूसरे उसकी बेटी सरिता, इन्होंने मिलकर के इन सब